హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ఈ ఓల్డ్ స్వీట్ బాక్సెస్తో ఏం చేయాలో చూద్దాము. దీంతో మనము దియా హోల్డర్ చేద్దాము. సో దానికి మనము ఈ వాల్ పుట్టి తీసుకోవాలండి. దాన్ని నేను ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. దీంట్లో మనము కొంచెం ఫెవికాల్ కలుపుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలి. దీన్ని నీట్గా కలుపుకోవాలి. సో అది ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ మిక్స్చర్ పక్కన పెట్టుకోండి. తర్వాత మనము డౌ చేద్దాము. సో దానికి నేను కొంచెం వాల్ పుట్టి పౌడర్ తీసుకున్నాను. దాంట్లో ఒక 3 స్పూన్స్ వాటర్ వేస్తాను. దీన్ని చూసుకొని కలుపుకోవాలండి ఈ వాల్ పుట్టి పౌడరు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేసామంటే ఇది కొంచెం పల్చగా అయిపోతుంది. సో ఇది డౌ అయినంత వరకు నీట్గా కలుపుకోవాలి. సో నీట్గా బ్రేక్స్ లేకుండా ఈ డౌ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి మనము. ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 to 3 అవర్స్ మనం ఇలాగే పెట్టేయాలి. సో దీన్ని క్లోజ్డ్గా పెట్టుకోవాలి. దానికి ఒక రఫ్ క్లాత్ తీసుకొని ఇలా క్లోజ్ చేసి డౌని ఒక 2 to 3 అవర్స్ పక్కన పెట్టేయండి. సో నేను చూపించిన విధంగా ఈ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకోవాలి. సో ఇది కట్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. మనం స్టార్టింగ్ ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దాన్ని దీనికి అప్లై చేయాలి. ప్లస్ ఇదే మనము వాల్ పుట్టి డౌతో మనం ఏం చేసినా దీంతోనే అతికిస్తాము. సో ఫస్ట్ అయితే దీన్ని ఈ స్వీట్ బాక్స్కి అప్లై చేయాలి. సో ఇలా మొత్తం టోటల్ నీట్గా అప్లై చేసుకోవాలి. సో ఇది అప్లై చేసిన తర్వాత ఇది బాగా ఆరిపోవాలి. లోపల కూడా అప్లై చేసుకోవాలి. మనము మొత్తం ఈ స్వీట్ బాక్స్ అంతా అప్లై చేయాలి. ఇలా టోటల్ అప్లై చేసుకోవాలండి. సో ఇది ఇలా కంప్లీట్గా అప్లై చేయాలండి. సో ఈచ్ టైం మనం ఈ వాల్ పుట్టి పౌడర్ కానీ డౌ కానీ ముట్టుకున్నప్పుడు ఇలా పక్కన వాటర్ పెట్టుకొని మనము హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. దీన్ని సింక్లో కడగండి. సింక్లో కడిగితే మనకి బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇందులో కడుక్కొని మనం ఇది ఇలానే ఒక 1 అవర్ వదిలేసామంటే కిందంతా డిపాజిట్ అయిపోతుంది. ఆ తర్వాత మనము దీన్ని డ్రైన్ చేసేసుకొని కిందని మాత్రము సపరేట్గా ఒక బౌల్లో కానీ లేకపోతే ఒక రఫ్ పేపర్లో కానీ తీసుకొని పారేయచ్చు. సో
సో ఇది డ్రై అయిన తర్వాత లోపల yellow కలర్ అప్లై చేయాలండి. సో లోపల నేను ఈ కలర్ అప్లై చేశానండి, లెమన్ yellow 11. నెక్స్ట్ ఈ స్వీట్ బాక్స్కి బయట వచ్చి మనము ఈ కలర్ అప్లై చేస్తున్నాము. సో మీరు ఎనీ డార్క్ కలర్ తీసుకోవచ్చు. నేనైతే రెడ్లో ఈ కలర్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇదే విధంగా బయట రెడ్ కలర్ అప్లై చేసుకున్నాము. సో ఇలా రెడ్ కలర్ అప్లై చేసుకుందాం. సో బ్యాక్ సైడ్ అలాగే సైడ్స్ ఇదే కలర్ అప్లై చేస్తాం మనము. సో ఫైనల్గా మనం రెడ్ అండ్ yellow కలర్స్ అప్లై చేసిన తర్వాత మనకి ఈ స్వీట్ బాక్స్ ఇలా రెడీ అయిందండి. సో ఇప్పుడు మనము దీన్ని డెకరేట్ చేయడానికి ఈ లోటస్ ఫ్లవర్ నేను డ్రా చేసుకున్నాను ఇలా పేపర్ మీద, థిక్ పేపర్ మీద. లేకపోతే ఏదైనా పెళ్లి కార్డ్ కానీ యూజ్ చేసుకోవచ్చు మీరు. సో ఇలా డ్రా చేసుకోండి. మీకు నచ్చిన ఫ్లవర్స్ కానీ మీకు నచ్చిన ఏదే డ్రాయింగ్ అయితే అది డ్రా చేసుకోండి. తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ డౌని ఇప్పుడు ఇలా నీట్గా మనం రోల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదే షేప్లో మనము అతికించుకోవాలి దీన్ని. సో ఇది ఏ షేప్లో ఉంటే నీట్గా మనము ఈ డౌన్ని అదే షేప్లో మనం చేసుకొని దీనికి అతికించుకోవాలి. సో దీన్ని మనము ముందుగా పెట్టుకున్న ఈ సొల్యూషన్ ఉంది కదండి, మనము ఫెవికాల్, వాల్ పుట్టి పౌడరు అలాగే కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాము. దాంతో ఇక్కడ అతికించేయండి. ఇలా ఆ సొల్యూషన్తో అతికిచ్చేసేయండి. సో ఇది కంప్లీట్ చేసుకోవాలండి ఇలాగా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైము దీన్ని రోల్ చేసుకోవాలి. సో రోల్ చేసే ముందు ఇలా మాయిశ్చర్ అప్లై చేసుకోండి, కొంచెం అప్లై చేసుకొని క్లాత్తో తుడుచుకోవాలి. ఆ తర్వాత మీరు చేసుకోవాలి. తర్వాత లాస్ట్ పెటల్ చేస్తున్నాను నేను.
సో ఈ పేపర్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో నీట్గా చేసుకోండి. సో ఈ లీవ్స్ కూడా ఇదే విధంగా మనం చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత లైట్గా వాటర్ అప్లై చేయండి దీని మీద. ఇలా తర్వాత ఇలా నేను చిన్న లైన్స్ డ్రా చేస్తున్నానండి. ఇలా ఈ లీవ్స్ కూడా చిన్న లైన్స్ ఇలా డ్రా చేస్తున్నాను. సో సేమ్ ప్రాసెస్లో మనం ఈ ఫ్లవర్స్ కూడా చేసుకోవాలి. ఫస్టే డ్రా చేసుకొని కట్ చేసుకొని ఇలా మనము ఈ డౌతో ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ ఇవ్వడానికి నేను ఈ పెన్ వెనకాల యూజ్ చేస్తున్నాను డీటెయిలింగ్ చేయడానికి. సో ఇలా సెంటర్లో ఈ పెన్ హెల్ప్తో ఇలా డీటెయిలింగ్ చేయండి. నెక్స్ట్ అలాగే దీనికి కొంచెం ఫ్లవర్ పెటల్స్కి ఇలా డ్రా చేయండి. సో ఇది కంప్లీట్గా డ్రై కావాలి. తర్వాత మనము దీనికి కలర్స్ అప్లై చేయాలి. దీనికి కలర్ చేయడానికి నేను మెటాలిక్ 260 కాపర్ యూజ్ చేస్తున్నాను. సో ఇది ఏ షేప్లో ఉందో అదే షేప్లో మనం ఈ కలర్ చేయాలి. సో ఈ ఫ్లవర్స్కి మనము మెటాలిక్ సిల్వర్ అప్లై చేద్దాము. సో ఇలా గ్లూ అప్లై చేస్తూ మనం ఈ చమ్కీస్ అతికించుకోవాలి. ఇలా మొత్తం అంతా చమ్కీస్ అతికించుకోవాలి. సెంటర్లో మనము ఇలా సర్కిల్ డ్రా చేసుకోవాలి. మనము బ్యాంగిల్ పెట్టుకొని సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలి. సో బ్యాంగిల్ యూజ్ చేసి సర్కిల్ డ్రా చేయాలి.
తర్వాత అక్కడ కూడా మనము గ్లూ అప్లై చేస్తూ గ్లూ ఆర్ ఫెవికాల్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని మనము ఈ చమ్కీస్ అతికించుకోవాలి. ఇలా మొత్తం సర్కిల్ అంతా చమ్కీస్ అతికించుకోవాలి. సో నెక్స్ట్ మనము ఈ గోల్డ్ కలర్ తీసుకొని, సో ఇది మెటాలిక్ గోల్డ్ కలర్ తీసుకున్నాను, 261 నంబరు. దీన్ని చేత్తో కానీ లేకపోతే స్పాంజ్తో కానీ తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి లైట్గా. సో ఆల్రెడీ నేను ఈ సిల్వర్ కలర్ ఫ్లవర్స్కి అప్లై చేశాను, ఇలా వచ్చింది. సో ఇలా మనం అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ మనము ఈ ఫెవికాల్ ఇక్కడ అప్లై చేసుకొని లోటస్ ఫ్లవర్ని ఇక్కడ తీర్చేద్దాము. సో 2 ఫ్లవర్స్ చేసాం కదండి, అది కూడా అతికిచ్చేద్దాము. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ దియా హోల్డర్ రెడీ అయిందో. మీ దగ్గర ఎల్ఈడి లైట్స్ ఉంటే ఈ లోపలే పెట్టుకోవచ్చండి మనము. సో నేనైతే ఇలా వాటర్ ఫ్లోటింగ్ దియా యూస్ చేశాను. సో నా క్రాఫ్ట్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.